అన్న నమస్తే అన్న. ఏం పేరు నా పేరు? నా పేరు గంట యాకయ్య. గంట యాకయ్య. యాకయ్య గారు వావిలాల గ్రామం కదా, అంటే ఇప్పుడు ఇది మన ఆ, ఏంటిది ఇది పాలకుర్తి నియోజకవర్గం. నియోజకవర్గం. ఓకే అన్న, ఏం లేదు, ఒక సర్వే చేస్తున్నాం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి ఇప్పటికీ 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిండు, ఆయన టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. మరి ఈ 2 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి విషయంలో కానీ తర్వాత వాళ్ళ పథకాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఎలా అనిపిస్తుంది మీ అభిప్రాయం? ఏం బస్ ఫ్రీ వేస్ట్గా పెట్టిండు. రైతు బంధు కొద్దిగా సరిగ్గా పడతలేదు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చే ఒక్కసారి పడ్డదా? 2 సార్లు పడ్డది. అంటే అప్పుడు ఆయన పెట్టి అప్పుడు 5,000 బాపది ఎలక్షన్ల ముందట వేయొద్దు అన్నారు చూసినావు. వేయొద్దు అని అప్పుడు హరీష్ రావు ఏమన్నాడు, టక్కున ఆపారు. మళ్ళీ తర్వాత వేసిండు, మళ్ళీ ఒకసారి వేసిండు. అంతే. ఇంకా 2 సార్లు బాకీ ఉంది. 2 బాకీ ఉన్నది. రుణమాఫీ కాలే, 2 పైన వాళ్ళకి బాగా కాలే. 2 పైన కాలే, అదే 2 2 లక్షల లోపల కాదన్న, 2 పైన ఉంటుంది. నాకు 10 లక్షలు అప్పు ఉంటుంది, గవర్నమెంట్ కడతా. నువ్వు ఎంత ఉంటుంది, నాకు ఎంత ఉంటుంది, మీరు ఇచ్చేది ఇచ్చేయండి. నాకు నేను తినేంత పెట్టా అంటాను నేను. నీకు ఉన్న కాడికి పెట్టింది లేకపోతే మనిషి 1 లక్ష చేసినా అయిపో. ఇప్పుడు వాడు సంతోషపడతాడు, మేము పెడతాం. చాలా వరకు ఇప్పుడు ఒక 20% విలేజ్లలో కాలేదు. 80% అయిందంట, ఇక 20% అవ్వలేదంట. అదే చెప్తున్నారు, రిపోర్ట్ వస్తుంది మన దగ్గర. ఈ బోనస్ పడుతుందా? బోనస్ పడుతుంది. ఏది బస్తాకి 500 బోనస్ పడుతుంది. ఇబ్బంది లేదు. సో మరి ఇంకా పథకాలు ఏమవుతున్నాయి అన్న? ఇక పథకాలు ఏముంది, ఇండ్లు మాత్రం వచ్చినాయి. ఇప్పుడైతే న్యాయంగా ఇండ్లు కరెక్ట్గానే వస్తాయి. అందరికి వచ్చి మళ్ళీ కరెక్ట్ వాళ్ళు చూస్తేనే బిల్లులు వస్తాయి. వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం చేస్తేనే. అంతకుముందు ఎట్లా నడిచేది. ఇప్పుడు వాళ్ళు ఉన్నంత ఉండాలి, ఎక్కువ ఉన్నా నడవదు, తక్కువ ఉన్నా నడవదు. అట్లయితే బర్రె నడుస్తుంది. అది సన్నబియ్యం వస్తుంది అన్న. ఏం లేదన్న, మరి ఆ ప్రభుత్వం రైతు బంధు అయినా కూడా లిమిట్ పెట్టి అయినా మన రేవంత్ రెడ్డి వేసినా అయిపో. ఒక 5 ఎకరాల వరకు పెట్టినా చాలు. సరే 3 ఎకరాలు పెట్టినా చాలు, మొత్తానికి వస్తుంది కదా. ఇప్పుడు మోడీ గారు నువ్వు ఎంత అని ఉంటారా బాబు, మనిషి 3 సార్లు 3 రూళ్ళు 6,000 వస్తుంది చాలు. గట్ల వేసినా గట్ల అసలే తీసేసరికి ఇది అలవాటు చేసినట్టు అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు చేసి మంచిగా ఉండేనని వాళ్ళ పెడితే మనం ఎలాగ మంచిగా అనుకుంటాం, పెట్టకపోతే తిట్టుకుంటాం అంతే. అంతే. సో మరి ఇప్పుడున్న పరిస్థితులలో మన దగ్గర బడ్జెట్ లేదు, ఎట్లా బడ్జెట్ మరి ఆయన నుంచి తెచ్చిండు. వీళ్ళు కూడా ఎట్లా మంది మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం ఉన్నది, ఉన్నా కూడా కొంత కవర్ చేసి అక్కడ కంపెనీల కాడిపోయినా కొన్ని అడుకొచ్చి అప్పటికంతా కరోనా టైంలో అయినా వేసిండు. చాలా రైతులకు మాత్రం రైతులు కేసీఆర్ ఉన్నప్పుడే నవ్వుముఖం మీద కళ మీద ఉన్నారు. సరే నువ్వు ఎక్కడ దొబ్బి వచ్చినావు మాకు అవసరం లేదు, ఎన్ని అప్పులు చేసినావు మనకు అవసరం లేదు, ఏనైతే వేసిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు 2 మాకు బాగా ఉన్నాడు రైతులకు. ఒక బస్సు తీసేస్తే మంచిగా ఉంటే అందరికి సెట్ అవుతుంది. అది బాగా రోజు కోట్ల తీసుకుంటాను. ఓకే అన్న, మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే శశివన్ రెడ్డి గారు అంటే ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు, ఎలా ఉంది పరిస్థితి? ఇక ఆమె కొత్తగా వచ్చింది అమ్మాయి, ఏముంది ఆడ బడ్జెట్ లేదు, ఆమె మంత్రి కాదు, ఉన్న కాడికి అట్నే. ఇప్పుడు అయితే ఏం పనులు ఏం చేయలేదు, వచ్చిన కానీ ఏం చేయలేదు, ఏం లేదు. నేనేం చేయనంటే ఉన్నది అంతే, ఏం లేదు. అప్పుడు ఆయన మంత్రి ఉండి ఆడి ఇటు గుంజుకొచ్చి ఆయన నిజవర్గం మస్తు చేసిండే. లోకల్ లీడర్లు చేయబట్టి ఓడిపోయింది ఆయన, కానీ ఆయన గెలిచేటోడు ఉండే. ఈ లోకల్లో ఉన్న కింద స్థాయి లీడర్లు చేయబట్టి ఆగిరా వీళ్ళు ఇక్కడ లోకల్. మరి అదే ఇప్పుడు అదే దయాకరావు గెలిస్తే వీళ్ళను రజాకర్లు ఇట్లా బాంబులు పెట్టి కలిసినట్టు చేద్దరు. పోయిందనే అయింది. సార్ అంటాడు నేను పోయిందనే మీకు అని, ఆయన బాధపడతాడు అని అంటుండు. ఆయన కూడా ఐడియా వచ్చింది, ఏమన్నా కింద వాళ్ళు చాలా ఘోరంగా చేస్తున్నారా బాబా. ఓకే తెలుసుకున్నాడు, ఆయన తెలుసుకున్నాడు. కానీ మరి ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక అంచనా వేసుకుంటే ఏది బెటర్ అనిపిస్తుంది? కేసీఆర్దే బెటర్ అనిపిస్తుంది. ఓకే, ఇంకా మరి వీళ్ళకి 3 ఏళ్ళు ఉంది, ఇంకా టైము చేస్తారని నమ్మకం ఉందా? అయిపోయింది. బ్యాంక్ కూడా మేము అడిగినాం లోన్లు మాపైతే అంటే ఇంకా కలర్ కంటారా అంటాం. లేవు, ఇక అయిపోయింది. ఆయన వేయడు, అది కాని ముచ్చట. ఈ రైతు బంధు కూడా ఇప్పుడు 3 ఇప్పుడు ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిండు. నాటు పెట్టినా కంచాడు, ఆ పండుగ అంటాడు. మొన్న 26 జనవరి అన్నాడు, ఏదో అప్పుడు సోనియా గాంధీ పుట్టినరోజు ఎత్తాను ఏమన్నారు, ఏదైనా ఎత్తానే లేడు. ఎంతో కొంత మొత్తం వేయకున్నా ఇన్ని ఎకరాల వరకు. నువ్వు 100 ఎకరాలు ఉన్నాయి, 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల పైగా ఆయన 6 ఏళ్ళు ఇస్తా అంటే ఈయన 7,500 ఇస్తా అన్నది. మరి 7,500 ఒక్కసారి అన్న 2 సార్లు ఇచ్చిండు, మళ్ళీ 1000 తగ్గించే 1,500 తగ్గించిండు. ఆయనది మరి ఏందో ఆయన కోసి తిన్న రూపాయలు లేదంటాడు కదా, నాకు క్లియర్ చెప్తుండు కదా, అప్పులు చేసిపోయినా. మరి మనం ఎందుకు ఒప్పుకున్నా ఒప్పుకోగలను, ఒప్పుకోవద్దు. ఒప్పుకున్నా సరే ఏమో గెలవాలని కోరుకుండే,
సరే ఏదో చెప్పినావు, ఏజ్కి గెలిపించుకున్నావు, మరి చేయాలి కదా సత్యం ఏదో. చేయాలి, ఎట్లా దాకా తిప్పలబడి చేయాలి, చేయాలి. ఎంతో కొంత చేయాలి, సగం చేస్తేనే తృప్తి పడతారు జనం. ఓకే. సో యశోశ్వర రెడ్డి గారి దగ్గర అయితే బడ్జెట్ లేదు పాపం. వాళ్ళ దగ్గర ఏం లేదు. అదేంటంటే ఈ లోకల్ లీడర్ల కోపాల వల్ల మేడం గెలిచింది. ఆమె అదృష్టవంతురాలు, నెలలనే ఎమ్మెల్యే ఏంటంటే గ్రేట్ ఆమె. కరెక్టే కదా. ఉమ్. సో వాళ్ళు పర్సనల్గా కూడా ఏమో చేస్తున్నారంట కదా వాళ్ళ సొంత డబ్బులు. వాళ్ళు ఏం చేసి అక్కడ వాళ్ళే తొర్రూరు ఏరియాలో కొద్దిగా ఏడో అక్కడ వేసిండట, కానీ ఓకే. మన ఇక్కడ ఏరియాలో ఏం లేదు, ఉమ్. ఇక్కడ ఏం లేదు. సో మరి ఇప్పుడున్న పరిస్థితులలో అయితే మరి ఇక 3 సంవత్సరాలు ఉన్న టైంలో చేస్తారని కూడా నమ్మకం అనిపించట్లేదు. లేదు, ఏం చేస్తాడు, కష్టమే. ఏదో మహిళలకు 2500 అన్నాడు, ఎందుకు ఆ పింఛన్లు పాపం ఎవరికి ఇవ్వకున్నా 4,000 ముసలి 4000 ఇవ్వకున్నా అదే 2000. ఇప్పుడు ఈ విలేజ్లో ఈ విలేజ్లో ఒక 50 మంది వెళ్తారు, ముండోళ్ళు వికలాంగులకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకునే లేదు. ఎందుకంటే అటు భర్త చనిపోయి ఉంటారు, అవును వికలాంగుడు అంటే వాడు చేత కాకుంటున్నాడు, వాళ్ళకి ఇచ్చినా చాలు, వేరే ఎవరికి ఇచ్చినా లేదు. అవును. అప్పుడు 50 కేసీఆర్ 57 పెట్టిండు, కానీ అది కరెక్ట్ కాదు. 57 అంటే నువ్వు ఇప్పుడు 52, నేను ఇంకా 5 ఏళ్ళు అయితే నాకు రావాలి, అవసరం అది 65 ఏళ్ళకే ఇవ్వాలి. 65 అయితే బరాబరి వాడు ముసలోడు, 60 అయినా పెట్టనుండే, ఆయన 57కే ఇచ్చిండు, కానీ 60 చేసిరు మళ్ళీ వీళ్ళు వచ్చాక 60 కాదు. ఇప్పుడు ముండోళ్ళకి ఇవ్వను సార్, అవును. ఇప్పుడు భర్త లేని వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు భర్త లేక ముండో లేకనో బాధల మీద ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, ఇటు వికలాంగులకు ఇవ్వాలి, వేరే ఎవరికి ఇచ్చినా లేదు ఇవ్వకునే. ఓకే. సో మీ అభ్యర్థనలన్నీ విన్నామన్నా, మరి ఏమైనా సమస్యలు నేను వాటర్ కానీ అట్లాంటివి ఏమైనా వాటర్ గిట్ల అయితే అప్పుడు కేసీఆర్ చేసినాయి మంచిగా ఉంది. వాటర్ ఆ దేవుని వల్ల అన్నట్టు వాటర్ మిషన్ బగిర. ఇక రోడ్లు ఎక్కడి ఇక గయ్యే అప్పటి, ఇప్పుడు ఏం గిత మట్టి ఏం లేదు, పోతారట ఇక మరి ఎప్పుడు పోతారో తెలియదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.